ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 23/3/2026 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరము ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షము, పంచమి సాయంకాలం 6:39 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. కృతికా నక్షత్రం రాత్రి 8:50 వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతున్నది. వర్జము ఉదయం 9:46 నుంచి 11:14 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుంచి 1:34 వరకు, రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు, సూర్యోదయం 6:21, సూర్యాస్తమయం 6:22. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధనయోగం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షల విజయం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్థైర్యం, ధైర్యం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతాన యోగం, గృహలాభం, ధనలాభం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, కుటుంబ సౌఖ్యం, తప్పక విదేశ యాత్ర లేదా తీర్థయాత్ర చేసే అవకాశాలు, ప్రయాణ లాభాలు బలంగా ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, వ్యాపార రంగంలో అన్ని రకాల వ్యాపారాలు లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోటీ పరీక్షలో కానీ తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తారు. వీసా సంబంధ సౌలభ్యం, విదేశాలకు వెళ్లే ప్రయత్నాన్ని చేయవచ్చును, విదేశాలు వెళ్ళగలరు. విదేశాలు ఉన్న వారికి స్థిర నివాస యోగ్యత పొందుకునే అదృష్టయోగం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి చాలా మంచి పట్టుదల, ధైర్యము, ఆనందము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగంలో అనుకూలత, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని, స్నేహితుల్ని తిరిగి పొందుకునే అవకాశం, ఆత్మీయుల కలయిక, ఆనందాన్ని కలిగించడం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, వస్తువాహన సౌలభ్యం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెవారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, వ్యాపార రంగంలో మంచి అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారతో అనుకూలతలు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదరులతో మైత్రి బాగా ఉండడం, నూతన గృహయోగం, వస్త్రలాభం, సువర్ణాభరణ ప్రాప్తి, శుభకర సంతాన యోగం, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రాజకీయ నాయకుల లాభాలు, సినిమా రంగాల అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభవంతమైన స్థితి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశం, తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశం, ప్రశాంతమైన శుభకర ఆనంద యోగాల పరంపర ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాటు నిర్ణయాలు, అనుకోని రుగ్మతలు, మానసిక వేదన, ఆర్థిక విషయాల్లో కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. నిన్ననే అంత బాగుందన్నారు, ఇవాళ అంత నెగిటివ్గా చెప్తున్నారు. జాగ్రత్తగా ఉంటే మంచిది కదా. అనవసర ప్రయాణాలు, దుష్టుల సాంగత్యం, అనవసరమైన మరకలతో చేసే స్నేహాలు మీకు ప్రమాదాన్ని కలిగించడం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడితే నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశం, ఈవెంట్స్ చేసే వారికి ఇబ్బందులు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, కళాకారులకు, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో నష్టాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా ఇబ్బందులు, ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి, సైబర్ అరెస్ట్లు ఉండవు,
అది గమనించుకోండి. మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇతరుల మీద ఆధారపడి చదివేటువంటి చదువు పరీక్షలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చెప్పబడుతోంది. వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయక స్థితి. పనికిరాని ప్రయాణాలు, అనవసరమైనటువంటి డబ్బుల ఖర్చు, ఇతరులకి అనవసరంగా సహాయపడడానికి నష్టం కలిగిస్తుంది. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనం మీరు నడపకండి. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండండి. బెంచ్ మీద కూడా ఉద్యోగం మారబోతోంది. విదేశీ ప్రయాణం మంచిది కాదు. అయ్యో మేము టికెట్ కొనేసుకున్నామండి, వాళ్ళ ప్రయాణం ఉంది మాది అని చెప్తే మాత్రం కాస్త మీరు 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని మీరు వెళితే చాలా మంచిది. ప్రయోజనం, ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:59 నుంచి 8:46 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. భగవద్గీత పారాయణం 3 నుంచి 6 అధ్యాయాలు తప్పకుండా చదవండి. అలాగే వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగమే లాభము, ఆరోగ్యం, ఆనందం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి, రైతులకి పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభంగా ఉండబోతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవడం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వాహన యోగము, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, సంతాన సౌఖ్యము, మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అనుకూలమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు, ప్రశాంతమైన సుఖజీవనం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. చాలా మంచి శుభకరం, సుఖకరమైనటువంటి మాతాపితుల సౌఖ్యంతో విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఆనంద యోగాన్ని పొందుకుంటారు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం బాగా ఉంది, కానీ ఒత్తిడి ఎక్కువ కనపడుతోంది. కొన్నిసార్లు అతి అనేది కొంత నష్టాన్ని కలిగించవచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఖర్చు కూడా ఎక్కువగా ఉండబోతోంది. బట్ ఆ లాభం కూడా ఉంది. అంటే ఆర్థిక ఆదాయం కూడా బాగా కనబడుతోంది. విద్యాభివృద్ధి ఉంది, ఉద్యోగ ప్రాప్తి ఉంది, ఒత్తిడి ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ బాగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు, ఆర్థికంగా కానీ, సోదరుల మధ్య మైత్రి కానివ్వండి, పిల్లల వల్ల సౌఖ్యం కానివ్వండి, గొప్ప వ్యక్తులతో పరిచయము, మాతాపితుల సౌఖ్యము, ఆనంద యోగము, మంచి బంధుత్వాలు పొందుకోవడం, వివాహాది నిశ్చితాంబుల చర్చలు బలంగా ఉండడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ వరకు లాభం. లాటరీల వైపు వెళ్ళకపోవడమే మంచిదనేది నా సూచన. వాహన యోగం కనబడుతోంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. కొత్త వస్త్రాలు, సువర్ణాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ చేసే వారికి కూడా ఈవెంట్స్ లభించే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంది. అయితే విదేశాల్లో వీసా సంబంధ సమస్యలు కొద్దిగా జటిలం కనబడినా తప్పకుండా అనుకూలమైన ఫలితాలు. ఎండ్ ఆఫ్ ద డే మీకు శుభమైనటువంటి వార్తలు వినడం, ధన, ధాన్య, ఆనందాది ఆర్థిక యోగాలు, రైతులకి పంట లాభం, మత్స్యకారులకు మత్స్య సంపద, పూలు పలుకులు పండించే వారికి సూపర్ మార్కెట్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, అనుకున్నటువంటి శుభయోగాలు ఉన్నాయి. కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఏమి లేదు, పొద్దున్న లేవగానే గణపతి అష్టోత్తరం చదువుకోండి. చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి, అవి కూడా తొలగిపోతాయి. అలాగే భగవద్గీతలో ఏదన్నా ఒక 4 శ్లోకాలు, నచ్చిన అధ్యాయంలో 4 శ్లోకాలు చదువుకోండి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ వ్యక్తులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి అనుకూల వందన శుభయోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ప్రాణ నియామకుల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. వ్యాపార పరంగా కూడా లాభం ఉంది. అతిగా ఎవరి మీద ఆధారపడకండి. కాస్త మీ యొక్క ప్రమేయం వ్యాపారంలో కానీ, వృత్తి ఉద్యోగంలో కానీ ఉండేట్టుగా చూసుకుంటే చాలా మంచి సౌఖ్యాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వీరికి 1 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి శుభకరం, మంచి వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబ సఖ్యత, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, వివాహాది నిశ్చయితాంబులాదులు, గృహయోగము అంటే గృహ నిర్మాణం, గృహ ప్రారంభం లేదా ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీ యాత్ర, తప్పకుండా వ్యాపార పరంగా లాభాలు పొందుకోవడం,
రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారం లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిజినెస్ శుభవార్త వినవచ్చు, విద్యా ఉద్యోగ వ్యాపారం అనుకూలత, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు విజయం ఖాయం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి అనుకూలవంతమైన స్థితి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభం, విదేశాలు కూడా శుభ సుస్థిర స్థానాన్ని పొందుకోవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి తొందరపాటుతనం, అవివేకమైన మాటలు, శత్రువులతో మిత్రత్వము, అనామకులతో అంటకాగడం, అయిన వారిని వదులుకోవడం, కాని వారిని దగ్గర తీసుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల తీవ్ర నష్టము, అటువైపు వెళ్ళకూడదు, ఎవరికీ ధనం ఇవ్వకూడదు, తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఏమాత్రం లేవు. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో నష్టము, మత్స్యకారులకు ఇబ్బందులు, ప్రజలు చేపల వ్యాపార నష్టాలు పొందుకునే అవకాశం, రైతులు మోసపోయే అవకాశం. దళారీ వ్యవస్థను అధికంగా నమ్మకండి. దయచేసి రైతు సోదరులకి మళ్ళీ విజ్ఞప్తి, మీరు ఖచ్చితంగా సేంద్రియ ఎరువులు మాత్రమే వాడండి, తద్వారా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. వాహనాన్ని కొనుగోలు చేయకూడదు, సెకండ్ హ్యాండ్ వాహనం అసలు కొనుగోలు చేయకూడదు, మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి, సైబర్ అరెస్ట్లు అనేవి ఉండవు, అటువంటి విషయాలు మోసపోకండి. అత్యాశ అనర్థానికి మూలం, జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, జుగుప్సాకరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల నష్టాలు ఎక్కువగా ఉండడం, అయిన వారి నుంచి నిరాదరణ, అవమానాలు, చికాకులు, లేనిపోని గొప్పతనం వల్ల మీరు తీవ్ర నష్టాలు పొందుకుంటారు. తస్మా జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టము, నష్టము, తొందరపాటు నిర్ణయాలు, మానసిక వేదన లాంటివి కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, పనిలో చెడ్డవారితో స్నేహం, ధర్మ వ్యతిరేకంగా ఉండడం వల్ల మీకు నష్టము, కష్టకాలం, ప్రతి పనిలో చికాకు, మానసిక వేదన ఎక్కువ కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి భగవద్గీత పారాయణం ఉత్తమంగా చెప్పబడుతోంది. 9 నుంచి 16 అధ్యాయాలు చదవడం మంచిది. ఎవరికైనా శనగలు, నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోవడం శుభకరం. ఈ రాశి వారికి ఉదయం 9:17 నుంచి 10:36 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆనందకరమైనటువంటి సుఖము, సంతోషము, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సంతాన సౌఖ్యం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతులకి పూలు పలుకురాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి అనుకూలంగా ఉండబోతోంది. రాజకీయ ప్రస్థానంలో ఎదుగుదల, కళాకారుల, క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి బలంగా ఉండబోతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. కుటుంబ పరంగా ప్రశాంతత, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, వ్యాపారపరంగా, వృత్తిపరంగా అనుకూలవంతమైన శుభయోగాలు, ధనగనక వస్తువాన ప్రాప్తి బలంగా ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి అదృష్ట యోగమే. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆర్థిక వ్యవహారాల్లో వెసులుబాటు, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంటు, అనుకున్న చోటికి బదిలీలు, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం, ఆన్ సైట్కి వెళ్ళగలిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఖాయంగా చెప్పబడుతోంది. ధనయోగం, గృహలాభం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ అభివృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి పొందుకునే అవకాశాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వ్యాపార పరంగా అభివృద్ధిగా ఉండడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో ఉన్నత విజయాన్ని సాధించే అవకాశం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశాలు, దానగుణం బ్రహ్మాండం ఉంటుంది.
దానివల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అనుకూలమైన దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, శుభయోగం. ఇదంతా మంచి అనుకూలత, ఆనందాన్ని పొందుకుంటారు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అదృష్ట యోగమే. కళాకారులకి క్రీడాగ్ర లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో వెసులుబాటు, మంచి పదవి లభించే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. విద్యార్థికి లాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలత. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తులతో ప్రశాంతత, ఆనంద యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశీ యాత్ర. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఆర్థిక విషయాల వెసులుబాటు, ఉద్యోగంలో అనుకూలత, విద్యలో రాణ్యం పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం. జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కులవృత్తుల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి అనుకూలవంతర శుభస్థితి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు. ప్రశాంతమైనటువంటి శుభకర ఆనంద జీవనాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభదాయకమైన స్థితి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య ఆనందాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి వాహనం వల్ల చికాకులు, మద్యపానం సేవన చేస్తే ప్రమాదము, జీవితం గందరగోళంగా మారిపోతుంది. మద్యపాన సేవన చేసి హెల్మెట్ లేకుండా సెల్ ఫోన్ డ్రైవింగ్తో మీరు ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? సీట్ బెల్ట్ లేకుండా జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, బంధుమిత్రులతో అవమానాలు, తల్లిగారికి అనారోగ్య సూచన, లేనిపోయిన అవమానాలు, ఆర్థిక నష్టాలు, అనవసర ఖర్చులు, గొప్పతనం కోసం చేసే ఖర్చులు. పక్కవాడు తొడగోసుకుంటే మనం మెడ కోసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి కాస్త ఖర్చుని 0% పెట్టుకోండి, ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్య విషయాన్ని శ్రద్ధ వహించండి, సంపూర్ణ ఆనందయోగం ఉంటుంది. ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకండి, మనశ్శాంతిగా ఉంటుంది. అతిగా ఎవరి గురించి ఆలోచించకండి, మంచి ఆనందకరమైనటువంటి శోభాయమానే రోజు కనపడుతోంది. ఇవన్నీ మనం పాటిస్తే శుభం, పాటించకపోతే కష్టము, నష్టము, అవమానం. రైతులు ఇతరుల మీద ఆధారపడకండి, నకిలీ విత్తనాలు పెడదా, లేదంటే బ్రోకర్ల వల్ల ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలతో నష్టాలు పొందుకునే అవకాశం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి నష్టాలు, రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో కష్టము, కళాకారులకి ఇబ్బంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి నష్టదాయకమైన స్థితి. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడడం, అనవసరంగా విదేశీ ప్రయాణం కేవలం గొప్ప కోసం, దానివల్ల మీకు నష్టం ఏమాత్రం అనుకూలంగా లేదు, కష్టంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇదంతా మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. భగవద్గీత పారాయణం 9 నుంచి 16 అధ్యాయాలు చదువుకోవడం, గణపతి ఆరాధన చేయడం శుభయోగాన్ని కలిగిస్తుంది. గోధుమలు దానం చేయడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి 11:34 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి సుఖయోగము, శుభయోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకర ప్రయాణం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, రోగనాశనం, ఆత్మీయ కలయిక, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, విద్యాలాభము, ఉద్యోగ లాభము, శుభవార్తా శ్రవణము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో కూడా మంచి స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ కూడా పొందుకునే అవకాశం. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు,
నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారుల అభివృద్ధి. వ్యాపార పరంగా మంచి లాభాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు పండగ వాతావరణంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.